సో వాట్ డూ యూ థింక్ హ్యాపెన్స్ ఆఫ్టర్ డెత్ ఫ్రమ్ ఆల్ ద బుక్స్ దట్ యూ హావ్ రెడ్? మీరు సినిమాలు తీశారు. I think that is the going to the biggest mystery. Like I said, it is linked for me to మన ఆలోచన సమూహం, మన భావాల సమూహంకి బాడీ ఎందుకు అవసరం అనేది తెలిసిన రోజు ఐ థింక్ ఆల్సో అండర్స్టాండ్ డెత్. దట్స్ మై ఫీల్. అది నాకు తెలియదని ముందే అయిపోయినా. ఇప్పుడు ఇంకా తెలియదు మీకు. యూ హ్యావ్ నో క్లూ వాట్ హ్యాపెన్స్ మనిషి చచ్చిపోయాక. మనిషి యూ హ్యావ్ నో ఎక్స్ట్రాపోలేషన్ ఆర్ యూ హ్యావ్ నో ఐడియా ఆర్ అ గెస్, వైల్డ్ గెస్ ఆఫ్ వాట్ కుడ్ బి. బికాస్ మన స్క్రిప్చర్స్ లో చెప్తారు ఆత్మ ఎప్పుడు ఇమార్టల్. there are conjecture and theorization, but I do not, అంటే ఆత్మ ఎప్పుడు ఉంటుందంటే ఇప్పుడు అదన్నా నమ్మితే ఎందుకు భయపడతారు? అంటే నమ్మడం అంటే అర్థం చేసుకోవచ్చు, బట్ వంట పట్టించుకుని నమ్మే అంత స్టేజ్కి వచ్చి అని చెప్పచ్చు, లేకపోతే అక్కడే ఉంటుంది అనొచ్చు, దేవుడి దగ్గరికి వెళ్తుంది అనొచ్చు, లేకపోతే దేవుడి కాళ్ళ దగ్గర మళ్ళీ ఎప్పటికీ ఏంటి చిరంజీవిగా ఉంటామని చెప్పొచ్చు. కానీ అది ఎవరు నమ్మరు, ఎందుకంటే నమ్మితే భయపడరు. అదేదో వినటానికి చెప్పడానికి బాగుంటుంది, కానీ డీప్ ఇన్సైడ్ నోబడీ బిలీవ్స్. అందరికీ అదొక మిస్టరీ. డెత్ అంటే ఏంటి అనేది మిస్టరీ. అది అంటే డెత్ తర్వాత రీబర్త్ కి మధ్యలో అయ్యే ప్రాసెస్ ఏమిటో ఎవరికి చెప్పే ఛాన్స్ ఉండదు. బికాస్ పోయాక న్యాచురల్లీ తిరిగి చెప్పలేరు. రీబర్త్ కూడా ఇట్ ఈస్ ఎ థియరీ. నోబడీ నోస్. రిగ్రెషన్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు ఇప్పుడు సైంటిఫిక్ గా. రిగ్రెషన్ అన్ని కూడా మన చిన్నప్పటి నుంచి అంటున్నాం, సైంటిఫిక్ అని నమ్మించడానికి చెప్తారు అది. బట్ దట్స్ నాట్ యాక్సెప్టెడ్ సైన్స్. యూ డోంట్ బిలీవ్ ఇన్ ద పాసిబిలిటీ. You don't at all believe. It's not a belief, I don't know. That's what I'm saying. ఇప్పుడు నేను ఎవరిని పెద్ద నేను నాకు తెలిసిందంతా, బట్ దట్ డజంట్ హ్యావ్ ఎ ప్రూఫ్ ఫర్ మీ ఇన్ ఎ లాజికల్ అండ్ రేషనల్ వే ఐ కెన్ అండర్స్టాండ్. అప్పుడు థియరీ అవుతుంది. థియరీలు వెయ్యి ఉంటాయి. మన ఎక్కువ వీఆర్ టాకింగ్ అబౌట్ సర్టన్, ఒక్కొక్క రిలీజన్లో ఒక్కోలా ఉంటుంది. 13 రోజుల ఇవన్నీ చేస్తారు, దినాలను చేస్తారు. 13వ రోజు అదే పిండాలు పెడతారు, అవన్నీ చేస్తారు. వాటి గురించి మీ అభిప్రాయం ఏంటి? ఐ థింక్ దర్ ఆర్ 4 థింగ్స్. ఒకటి చాలాసార్లు నేను ఏంటి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, వస్తే అందరూ వస్తారు, అయ్యా మళ్ళీ వెళ్ళాలిరా అనుకుంటారు చుట్టాలు అందరూ వచ్చేసి అక్కడ జోకులు వేసుకుని బికాజ్ యాక్చువల్లీ ఇట్ బికమ్స్ ఎ మెమరీ. డెత్ ఈస్ జస్ట్ ఎ మెమరీ. అయిపోయింది. నో, ఒక ఎమోషన్ లోన్ అవుతారు. తర్వాత ఇట్ విల్ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ సోషల్ థింగ్. అక్కడికి వెళ్ళాలి కాబట్టి వెళ్తాం. వెళ్ళి అందరూ మొహాలు సాడ్గా పెడతారు కాబట్టి మనం కూడా కాసేపు ట్రై చేస్తాం సాడ్గా పెట్టడానికి. ఈ లోపల ఎవడో ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ విన్నారా అని చెప్తాడు, దాంట్లోంచి ఒక 5 నిమిషాలు అక్కడికి వెళ్తాం. ఈ లోపల ఒక ఏడుపు ఎక్కడో వినిపిస్తుంది, మళ్ళీ ఎక్కడికి వస్తాం. సో ఐ థింక్ ఇట్స్ ఆల్ జస్ట్ ఎ ఫార్స్, యూనో. అండ్ దట్ ఈస్ ద రీజన్ వెన్ మా ఫాదర్ పోయినప్పుడు నేను మా మదర్ని అడిగాను, నాకు ఐ డోంట్ వాంట్ టు డూ ఎనీ కైండ్ ఆఫ్ ఎ థింగ్. వీళ్ళు వచ్చి మా పాపం పోయారంట కదా, ఫస్ట్ టైం అంట కదా, ఇలాంటి మాటలు అని వినాల్సిన అవసరం లేదు. మనం నాన్నగారు బెస్ట్ థింగ్స్ గుర్తుంచుకుందాం అండ్ వాట్ ఈస్ డన్ ఫర్ అస్. దానికి మళ్ళీ ఫోర్స్ చేసి ఆ బ్యాడ్ మెమరీస్లో మాటికి గుర్తు చేసుకోవాల్సిన అలవాటు అవసరం లేదు. అందుకని ఎప్పుడు నేను సంవత్సరేకాలు ఇలాంటివన్నీ నేను చేయను. ఫేస్బుక్లో చాలామంది సో అండ్ సో పాస్ట్ అవే అంటే రెస్ట్ ఇన్ పీస్ ఆర్ఐపీ అని పెట్టుకుంటూ పోతారు. కరెక్ట్. సో అదేంటంటే రెస్ట్ ఇన్ ఆర్ఐపీ అని పెడతారు అంటే ఇప్పుడు వీళ్ళు చచ్చిపోతారు గంతులు వేస్తారా గ్రేవ్లో? అది ఏంటది రెస్ట్ ఇన్ పీస్ అంటే వీళ్ళు చెప్పినందుకు రెస్ట్ తీసుకుంటారా? వీడెవడు చెప్పడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ఐపీ అని పెట్టిన వాళ్ళు? పీస్లో రెస్ట్ అసలు నాకు ఒకటో అర్థం కాదు. అందరూ చచ్చిపోయిన పీస్లోనే ఉంటారు, వాళ్ళు గంతులు వేస్తారని ఎందుకు అనుకుంటారు? రెస్ట్ ఇన్ పీస్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చచ్చిపోయారు. ఆబ్వియస్లీ ఈ కాంట్ హ్యూమన్ ఫిజికల్ లైఫ్ అట్రిబ్యూట్స్ అనేది చచ్చిపోయిన పర్సన్కి ఉండదు. అప్పుడు రెస్ట్ ఇన్ పీస్ మీనింగ్ ఏంటి? ఇప్పుడు ఏదో ఒక యాక్ట్ అవుతుంది, ఒక వైలెన్స్ యాక్సిడెంటో లేకపోతే అలాంటిది అయినప్పుడు యాక్ట్ ఆఫ్ గాడ్ అని మనం అనుకుంటే ఆ పర్టికులర్ ఎర్త్క్వేక్లోనూ ఎంతోమంది చచ్చిపోయారు. ఒక టెర్రరిస్ట్ యాక్ట్లో చచ్చిపోయారు, లేకపోతే ఇంకొక సునామీ వచ్చి చచ్చిపోయారు. వాళ్ళందరూ రెస్ట్ ఇన్ పీస్ ప్రే ఫర్ గాడ్ అండి. గాడే చంపేసిన వాళ్ళకి మళ్ళీ గాడ్ని పూజించడం ఏంటి అసలు? అప్పుడు మీరు వీళ్ళ గురించి ఎందుకు ఏడవాలి? అప్పుడు అది భలే మంచి వాళ్ళు వెళ్ళిపోయారు, గాడ్ దగ్గరికి వెళ్ళిపోయారు అనాలి కదా. ఇప్పుడు మీరు చాలా మంచి ఉత్తరాఖండ్ ఫ్లడ్స్లో ఫ్లడ్ వచ్చేసింది, అంతమంది పోయారు, గుళ్ళు పడిపోయినాయి, దేవుళ్ళు పడిపోయారు, ఇవన్నీ జరిగినాయి. జరిగిన తర్వాత అంతమంది ఒక న్యాచురల్ యాక్ట్ అనేది చంపేసినప్పుడు వాళ్ళ కోసం మళ్ళీ దేవుడిని అప్పుడు అంటే వీళ్ళందరూ వచ్చి పాపం ట్రాజడీ అయిపోయింది, చచ్చిపోయారు, అందరూ ఏడవడంతో అందరూ యాక్చువల్గా సెలబ్రేట్ చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు తీసుకెళ్ళిపోయాడు, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు, అలా అందరూ సెలబ్రేట్ చేసుకోవాలి. అరే అని నా ఇప్పుడు దేవుడు అందరూ మంచోళ్ళని తీసుకెళ్ళిపోతాడు, పాపాత్మని ఇక్కడ వదిలేస్తాడని చెప్తారు కొంతమంది. అప్పుడు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? అప్పుడు యాక్చువల్గా మీకు ప్రమోషన్ వచ్చింది. చావంటే దేవుడు చంపేశాడంటే మీకు ప్రమోషన్ వచ్చినట్టు. మీకు కింద ఉద్యోగం నుంచి పైన ఉద్యోగానికి వెళ్ళిపోతే దానికి ఎందుకు ఏడుస్తున్నారు అంటే జలసియా మీకు రాలేదని. సో డెత్ షుడ్ బి సెలబ్రేటెడ్ ఇన్ మై ఒపీనియన్. ఇట్ షుడ్ నాట్ బి క్రైడ్.
That should be celebrated. దే షుడ్ పార్టీ. Like saying what, for example? కరెక్ట్. అండ్ మీరు నమ్ముండే, మీరు నమ్మితే అది If you really believe those దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు మా అని అంటారు కదా, అప్పుడు నిజంగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఏడుస్తున్నాం అంటే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు కాబట్టి సంతోషం, కానీ మేము వాళ్ళని చూడలేము కాబట్టి అంత ఆలోచిస్తారు. యూ థింక్ ఇట్ ఈస్ జస్ట్ ఎ రియాక్షన్, యు ఆర్ లూజింగ్ సంబడి, ఫైన్, ఫెయిర్ ఎనఫ్, ఎవ్రీబడి ఈస్ గోయింగ్ టు గెట్ ఎఫెక్టెడ్. టాకింగ్ ఆఫ్ జస్ట్ రియాక్షన్, చాలా సందర్భాల్లో అధికారిక హోదాలో ఉండే ముఖ్యమంత్రులు వాళ్ళు వీళ్ళు ఎవరో ఎక్కడో వాళ్ళ జీవితంలో చూడని ఒక యాక్టర్ చనిపోయినా చేసినా కూడా పరామర్శ తెలుపుతారు, ఆత్మకి శాంతి కలుగ్గాక అంటారు. వీళ్ళ జీవితంలో వాళ్ళని ఎప్పుడు చూసుంటారు. కరెక్ట్. ఇట్ ఈస్ ఓన్లీ అఫీషియల్ ప్రోటోకాల్స్. హౌ మెనీ ఆఫ్ దెమ్ యూ థింక్ మీన్ ఇట్? నోబడి మీన్స్ ఇట్. నోబడి మీన్స్ ఎనీథింగ్. ఆర్ఐపి అని కూడా ఎవ్వడు మీన్ చేయడు. నేను ఒకసారి ట్విట్టర్లో కూడా పెట్టాను, గుడ్ థింగ్ దే సెడ్ ఆర్ఐపి, అదర్వైజ్ దే వుడ్ బీన్ జంపింగ్ ఇన్ ద గ్రేవ్ అని పెట్టాను. అది ఏదో అంటే ఇక గుడ్ మార్నింగ్ చెప్పినట్టు మీనింగ్లెస్ సౌండ్ అంతే అది ఆర్ఐపి అనేది, అంతకన్నా ఏం లేదు దానికి. ఎప్పుడైనా మీరు గ్రేవ్ యార్డ్కి వెళ్ళారా? అంటే మీరు మిమ్మల్ని నేనే ఇంటర్వ్యూ చేశాను ఒక గ్రేవ్ యార్డ్లో. అదర్ దెన్ దట్ హ్యావ్ యూ? ఐ సీ ఇన్ మై ఇంటర్మీడియట్ డేస్ నేను దయ్యాల్లో లేవని ఆర్గ్యూ చేస్తున్నప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ నీకు దమ్ము ఉంటే వెళ్ళమని పంజగుట్ట గ్రేవ్ యార్డ్ లోకి వెళ్ళమంటే వెళ్ళాను. నేను యాక్చువల్లీ అంటే నేను నడుస్తున్నప్పుడు అంత బాగా shrubs అన్నీ ఉండే ఆ గ్రేవ్ యార్డ్లో ఆ టైంలో. ఐ వాజ్ మోర్ స్కేర్డ్ ఆఫ్ స్నేక్స్ అండ్ ముళ్ళే ఉంటాయి అలాంటిది సెటప్లో ఉన్నాను. అక్కడికి వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ సెంటర్ ఆఫ్ ద గ్రేవ్ యార్డ్ ఒక చెట్టు ఉంది, అక్కడ నుంచి ఒక బాడీ ఇలా లేచి వచ్చాను. అది ఐ గాట్ ఏంటంటే ఆడు పడుకుని ఉన్నాడు అక్కడ, ఆడు సైకిల్ షాప్లో ఎక్కడో ఆడు తెలిసినాడు, ఆడు రాత్రి చల్లగా ఉంటుందని ఆడు పడుకుని ఉన్నాడు. నాకేమో అడ్వెంచర్, నా ఫ్రెండ్స్కి ఏమో ఛాలెంజ్, ఆడికేమో చల్లగాలి వస్తుందని ఆడు పడుకు. ఎందుకంటే వాడికున్న ఐక్యూ లెవెల్కి, వాడికున్న సోషల్ సెటప్కి, అంటే ఆడు కుక్కకు ఉన్న ఐక్యూ ఉంది, కుక్క గ్రేవ్ యార్డ్కి భయపడదు. సో మీకు ఎంత తెలివి ఉండి ఎంత ఇమాజినేషన్ పవర్ ఉంటే అంత భయపడతారు యాక్చువల్గా. ఇది చాలా మంచి పాయింట్, వెరీ వ్యాలిడ్. చావుని సెలబ్రేట్ చేయాలని చెప్పారు మీరు. ఇది సోషల్ కస్టమ్గా ఇది ఇన్కార్పొరేట్ చేయాలంటే వాట్ షుడ్ బి అవర్ యాటిట్యూడ్ టువర్డ్స్ లైఫ్ అండ్ డెత్? You should take it, I mean, see, as long as that is something which you can't avoid, you should psych yourself into making a celebration out of it. అంటే ఇప్పుడు సెలబ్రేషన్ అనేది చచ్చిపోయాడు అది కాదు, అది క్వశ్చన్ కాదు. You should make it as an event to remember the best moments of him, what is contributed to you in person, ఇంకొకరికో సొసైటీకో లేకపోతే ఏదో వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఆ మనిషి మీరు అలాగో వచ్చారంటే తనతో ఏదో కనెక్షన్ ఉంటుందిగా, ఆ పర్టికులర్ ఈవెంట్కి వచ్చారంటే ఆ మనిషితో ఏదో ఒక విధమైన కనెక్షన్ ఉంటుంది. ఆ కనెక్షను మీకు అతను కాంట్రిబ్యూట్ చేసాడు హ్యాపీనెస్ ఏదో ఒకటి, దాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి రావాలి. ఏడవకూడదు, సాడ్ మాల్ పెట్టుకుని ఆ పూజారిని పిలిచి కై కొయ్యి 4 మంత్రాలు చదివి ఆయనకు బొట్లు పెట్టి దండలు వేసి అట్లాంటివి చేయకూడదు. అపచారం ఏంటి కై కొయ్యి అన్నారు? నాకంటే నాకు దాని మీనింగ్ తెలియదు కాబట్టి చెప్పాను. అది సాధ్యం అంటారా మన హైలీ సెంటిమెంటల్, హైలీ ఎమోషనల్ మన కల్చర్లో? సాధ్యమా కాదు నాకు తెలియదు. దట్ ఈస్ వాట్ ఐ థింక్ ట్రూలీ. అప్పుడు మీరు చచ్చిపోయిన వాడికి రెస్పెక్ట్ అప్పుడు ఇచ్చినట్టు, అంతేగాని పెండాలు పెట్టి రెస్పెక్ట్ కాదు. పిండాలు పెట్టడం వెనక కూడా కథలు ఉన్నాయి కదా, అంటే దేర్ ఇస్ రీజన్ వై ఇట్స్ డన్. ఆఫ్ కోర్స్ 10 రోజులు గ్రీవింగ్, 10 days of grieving, and then what? But there's a story behind it. There's an actual story. What is the story? అదే పూర్వీకులకి వాళ్ళ ఆత్మలకి శాంతి కలగాలని చెప్పి. శాంతి ఎందుకు అంటున్నా? లేదా గంతులేస్తున్నారు, అలాగే నొప్పి పెడుతుందా ఏంటి? శాంతి అండి, ఆత్మకి శాంతి అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇన్ఫాక్ట్ ఆత్మకి శాంతి కలిగించకపోతే ఏదైతే మీకు నొప్పి వస్తుందో ఆ బాడీ ఇక్కడే అయిపోయింది. మళ్ళీ ఆత్మకి ఏంటి శాంతి? ఆత్మకి బాడీ లేదు, నొప్పి పెట్టదు, ఏది పెట్టదు, శుభ్రంగా యాక్చువల్ గాలిలో ఉందో ఎక్కడో ఉంటుంది అదే. మళ్ళీ దానికి శాంతి ఏంటి? శాంతి చెప్పి దెయ్యం వస్తుందా మళ్ళీ? ఏంటది? ఈ ప్రపంచం నుంచి రెండో ప్రపంచంలోకి వెళ్లే మధ్యలో ఈ శాంతి చేసి వాళ్ళని సరిగ్గా సాగనంపకపోతే వాళ్ళు దెయ్యాలై ఇక్కడిక్కడే తచ్చాడుతూ ఉంటారు. వర్మగారిని వచ్చి రాత్రిపూట సతాయిస్తారు. అది వీళ్ళు వాళ్ళకి ఎంత ఇస్తారో నాకు తెలీదు, ఆ పూజారులు దానికోసం ఏర్పరిచిన ఒక ఇండస్ట్రీ అది. ఎవరికి తెలిసి దాని ప్రూఫ్ ఉందా దానికి? అది చెప్తున్నారు అంతే. వాళ్ళు అది చెప్తే నేను ఇది చెప్తున్నాను, అలాంటిది లేదని చెప్తున్నాను. యూ డోంట్ వాంట్ టు ఫాలో ఎనీ ఆఫ్ దీస్ కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్. మీ సొంత ఫ్యామిలీ మెంబర్స్ మీకు చాలా దగ్గరైన మీ నాన్నగారి విషయంలోనే యూ డోంట్ వాంట్ టు ఫాలో. ఐ డిడ్ నాట్.